Hi friends, welcome back to one more video. So ఇదైతే మ్యాంగో పిక్కల్ మేము ఇంట్లో పెట్టుకున్నాం. ఎవ్రీ ఇయర్ మా మమ్మీ అయితే ఇంట్లోనే కారం పిక్కలు ఇంకా స్వీట్ పిక్కలు అయితే రెండు పెడుతుంది. సో ఇదైతే కారం పిక్కల వీడియో చూపిస్తున్నాను. ఆవకాయ. సో మా డాడీ అయితే మార్నింగ్ ఆవకాయ కట్ చేయించి తీసుకొని వచ్చారు. ఎందుకంటే కట్ చేయడానికి మా దగ్గర అంటే మంచి కత్తి పీటలు ఇంత కత్తిలో ఏంటి లేవు. సో క్లీన్ చేసి కట్ చేసి తెచ్చిన తర్వాత ఇవైతే 2 kgs ఆవకాయ అంటే కారంది 2 kgs పెట్టాము. ఇంకా స్వీట్ ఏమో 5 kgs పెట్టాము. సో ఇదిగోండి మా బాబాయ్ అయితే క్లీన్ చేస్తున్నాడు. క్లీన్ చేశాక అంత క్లీన్ అయిపోయింది. క్లీన్ చేశాక ఈవినింగ్ అయితే మేము మ్యాంగోస్ పిక్కలు పెట్టడం స్టార్ట్ చేసాము. ఇవన్నీ అయితే మా అంటే ఇంగ్రీడియంట్స్ ఎలాగైతే పీనట్ ఆయిల్ యూజ్ చేసాము. ఒక ప్యాకెట్ పీనట్ ఆయిల్ అయితే పట్టింది. ఒక బాండీలో పీనట్ ఆయిల్ తీసుకొని కొంచెం పీనట్ ఆయిల్ తీసుకొని దాంట్లో మ్యాంగో పీసెస్ అన్నీ కట్ చేసి పీసెస్ క్లీన్ చేసినట్టు పీసెస్ అన్నీ వేసేసాము. వేసేసిన తర్వాత బాగా దానికి మా మమ్మీ అయితే చేతితోనే కలుపుకుంటూ మిక్స్ చేస్తుంది. అంటే బాగా ఆయిల్ అంతా కోట్ అయిపోవాలా అంటే పీసెస్ అన్నిటికీ. మా పిల్లలు అయితే అక్కడి నుంచి అసలు కదలలేదు, చూస్తున్నారు ఎలా చేస్తున్నారు అయిపోయింది. నేనైతే వీడియో తీస్తున్నాను. సో అందులో కొంచెం పసుపు, ఉప్పు, కారము అంటే ఆ బాక్స్ ఉంది కదా స్టీల్ గిన్నె, గిన్నె క్వాంటిటీ అంటే మెజర్మెంట్స్తో అన్నీ వేసాను మా మమ్మీ. అంతే అన్నీ వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేస్తారు. ఇప్పుడైతే సాల్ట్ వేసాము. సాల్ట్ గట్రా అంతా బాగా వేసిన తర్వాత అయితే బాగా మిక్స్ చేస్తారు. ఈ కారం పిక్కలు అన్నది మా ఇంట్లో అంతమంది అందరికీ అంత నచ్చదు. మా తమ్ముడే తింటాడు. మా మమ్మీ అప్పుడప్పుడు తింటారు. నాకైతే స్వీట్ పిక్కలే ఇష్టం బాగా. నాకు మా హస్బెండ్కి అందరికీ మా డాడీ అందరికి స్వీట్వే ఇష్టము, బెల్లంతో చేసింది. ఇదిగోండి అంతా బాగా వేసేసి ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసి బాగా మిక్స్ చేస్తారు. మిక్స్ చేసి లాస్ట్లో అయితే మేమైతే టేస్ట్ అయితే చూస్తాము. మీకు కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్. మీ ఇంట్లో మీరు కూడా ఇలాగ ఆవకాయ పిక్కలు పెట్టుకుంటుంటారా ఎవ్రీ ఇయర్, లేకపోతే బయట నుంచి కొనుక్కుంటుంటారా ఏంటి అన్నది. సో బాగా పీస్కి పట్టినట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ మిగిలిన ఆయిల్ ఉంది కదా అది కూడా వేసేసి బాగా అయితే మిక్స్ చేసింది. అది ఒక ప్లాస్టిక్ కంటైనర్లో అయితే అంత పిక్కలంతా ట్రాన్స్ఫర్ అయితే చేసాము. Going to ready avokaya mango pickle ready. Thank you for watching friends. ఇదో మా చిన్న బాబు పెద్ద బాబు అయితే టేస్ట్ అయితే చూస్తున్నారు.